హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం గూగుల్ పే నుంచి అయితే పర్సనల్ లోన్ ఎలా తీసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంది, దీంట్లో అయితే మీరు ఈకేవైసీ కావచ్చు, అదేవిధంగా అకౌంట్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలి, డిజీ లాకర్లో అయితే మీరు ప్రాసెస్ చేయాల్సింది ఏంది, మిగతాని కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అర్థమవుతుంది. మీరు మీ ఇంట్లో ఉండే ఈజీగా పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా, అది కూడా మీకు యూస్ ఉంటేనే అనవసరంగా పర్సనల్ లోన్ తీసుకొని తర్వాత ఇబ్బంది పడే బదులు ఫస్ట్ అయితే ఇక్కడ మీరు ఏదైనా మీకు అది అవసరం ఉందనుకుంటేనే తీసుకోండి. అదొకటి ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లో ఒకటైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. గూగుల్ పేలో అయితే మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటే మీ సివిల్ స్కోర్ అయితే మంచిగా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. కానీ వీడియో నచ్చితే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లాస్ట్లో చూస్తే మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. గూగుల్ పేలో కిందికి వచ్చిన తర్వాత ఇక్కడైతే మీకు చూపిస్తుంది మేనేజ్ యువర్ మనీ అని చూపిస్తుంది. దీంట్లో ఆప్షన్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడైతే పర్సనల్ లోన్ అప్ టు 10 lakhs వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక్కొక్కరికి అయితే ఒక్కొక్క రకం అయితే ఇస్తుంది. ఇన్స్టెంట్ అప్రూవల్ అని ఇక్కడ చూపించారు. అదేవిధంగా మీరు సివిల్ స్కోర్ ఎంత ఉంది, మంచిగా ఉందా లేదా అది చూసుకోవాలంటే ఇక్కడ మీరు దీంట్లో వెళ్ళైతే చూసుకోవచ్చు. ఫ్రీగా అయితే మీకు ఎలాంటి ఖర్చు అయితే అవ్వదు. అదేవిధంగా పర్సనల్ లోన్ అప్లై అనేది చేసుకోవడానికి అయితే ఇక్కడ అప్లై అయిన ఓపెన్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాంట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ పర్సనల్ లోన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే 30,000 నుంచి 10 lakhs వరకు అయితే ఇక్కడ మీరు తీసుకోవచ్చు. ఈఎంఐ 2,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ లోన్ పీరియడ్ అయితే 6 months నుంచి 6 year వరకు అయితే మీరు కట్టుకోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్ అయితే స్టార్టింగ్ అయితే 9.99 అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్లీగా 10% అయితే మీకు పర్ ఇయర్ అయితే ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుంది. అంతకన్నా ఎక్కువనైతే ఉంటుంది అన్నమాట. మినిమం అయితే బయట మనం బ్యాంకులో తీసుకునే ఎలా అయితే మీకు ఇంట్రెస్ట్ రేట్ అయితే వస్తుందో ఇక్కడ కూడా సేమ్ అదే అయితే వస్తుంది. తర్వాత గెట్ స్టార్టెడ్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ ఈమెయిల్ ఐడి, అదేవిధంగా మొబైల్ నెంబర్ అయితే చూపిస్తుంది. ఆ తర్వాత అయితే ఇక్కడ మీరు డిక్లరేషన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత కంటిన్యూ ఆప్షన్ అయితే వస్తుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. యాజ్ పర్ పాన్ కార్డ్ లో ఏ విధంగా ఉంటే అదే విధంగా మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది మీ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేయండి, లాస్ట్ నేమ్ ఇవ్వండి. ఆ తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అయితే ఉంటాయి. తర్వాత కంటిన్యూ ఆప్షన్ అయితే ఉంటుంది. దాంట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో మీ పాన్ కార్డ్ వైజ్ గా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అయితే ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది. దాన్ని చూస్ ఎంప్లాయ్మెంట్ టైప్ అయితే సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయీనా ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సాలరీ అయితే మీకు ఎక్కడైనా కంపెనీలో మీరు వర్క్ అనేది చేస్తున్న వాళ్ళైతే ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. లేదా మీరు సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే అదేవిధంగా ఏదైనా మీరు బిజినెస్ చేసుకున్న వాళ్ళైతే ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్ పైన టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. దాంట్లో వెళ్ళి ఆ తర్వాత ఎంటర్ మంత్లీ ఇన్కమ్ అయితే చూపిస్తుంది. మీకు మంత్లీ ఇన్కమ్ అయితే ఎంత వస్తుందో అది ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. దాన్ని బట్టి మీకు ఎంతవరకు లోన్ అనేది ఇవ్వచ్చు అనేది వాళ్ళు అయితే డిసైడ్ చేసుకుంటారు. నెక్స్ట్ అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. యాజ్ పర్ పాన్ కార్డ్ ప్రకారం అయితే మీకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అయితే చూపిస్తుంది కదా, దీంట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అయితే మీరు కరెంట్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది. అదేవిధంగా ఏదైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ అడ్రస్ పైన వెళ్ళైతే మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్ రెసిడెంట్ టైప్ అనేది చూసుకుంటే మీ ఓనా రెంటడా అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇవి రెండు మీరు పర్మనెంట్ అదేవిధంగా కరస్పాండింగ్ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. వేరుగా ఉంటే వేరుగానే ఇవ్వచ్చు. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ లాస్ట్కి అయితే దానిపైన వెళ్ళాల్సి ఉంటుంది. చూడొచ్చు రెంటెడా ఓనడా అని ఇక్కడ చూపిస్తుంది. ఇలా అయితే మీకు 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. దీంట్లో మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాలి. ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మీ కంపెనీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఎక్కడ వర్క్ అనేది చేస్తున్నారో ఆ కంపెనీ నేమ్ అయితే ఇవ్వచ్చు. అదేవిధంగా మీరు సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే మీ ఏదైనా మీ బిజినెస్ ఉంటుంది కదా, దాని నేమ్ కూడా ఇవ్వచ్చు. ఏం ప్రాబ్లం అయితే రాదు. తర్వాత టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఎన్ని ఇయర్గా ఇక్కడ మీరు చేస్తున్నారో వర్క్ అనేది అదైతే ఇవ్వచ్చు. మినిమం ఒక 5 year అయితే 5 year అని, 1 year అయితే 1 year అని ఇక్కడ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పైన వెళ్ళొచ్చు. అప్రాక్సిమేట్లీగా అయితే నేను 8 lakhs వరకు అయితే నేను చూపిస్తున్నాను. ఇక్కడైతే ఈ బార్ అయితే ఉంది కదా, ఇది మీరు ఇక్కడ డిక్రీజ్ చేసుకుంటే తక్కువ కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇక మీరు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే వస్తాయి. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని అయితే ఇక్కడ అగ్రీ అని చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. దానిపైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీరు మీ ఇక్కడ లోన్ అనేది ఎంత వస్తుంది మిగతా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీగా అయితే ఇక్కడ మీకు 1,25,000 అయితే ఇక్కడ లోన్ అనేది తీసుకుంటే ఇంట్రెస్ట్ అనేది ఈఎంఐ ఎంత పడుతుంది అనేది ఇక్కడ చూపించారు. ఇంట్రెస్ట్ రేట్ అనేది పర్ ఇయర్ కి ఎంత పడుతుంది ఇక్కడ చూపించారు. 19.99 అయితే పర్ ఇయర్ అయితే పడుతుంది. అప్రాక్సిమేట్లీగా 20% అని గమనించవచ్చు. ఈఎంఐ అయితే ఇక్కడ మీకు ఇంత అయితే పడుతుంది. టెన్యూర్ అయితే ఎంత అనేది మీరు సెట్ అని చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీరు తక్కువ అయితే కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే మీరు ఇది జరిగితే సరిపోతుంది. టెన్యూర్ తక్కువలో కూడా మీరు కట్టుకోవచ్చు. దాని తర్వాత ఇక మీరు టోటల్ అయితే మీ లోన్ డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. దీంట్లో మీకు ఎంత లోన్ ఇస్తున్నారు, ఫీజు ట్యాక్స్ అనేది వాళ్ళు ఎంత తీసుకుంటారు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా మీకు రిసీవ్ అనేది ఎంత అవుతుందో అది ఇక్కడ చూపించారు. ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను.
అదేవిధంగా టోటల్ నంబర్ ఆఫ్ ఈఎంఐస్ అయితే ఎన్ని మంత్స్ అనేది ఇక్కడ చూపించారు. తర్వాత మంత్లీ ఈఎంఐ ఎంత కట్ అవుతుందో అది కూడా చూపించారు. అదైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. టోటల్ ఎంత అనేది మీరు పే చేయాలో అది కూడా ఇక్కడ చూపించారు. అదైతే ఇక్కడ మీరు చూసి పూర్తి అయితే చేసుకోవాల్సిందే ఉంటుంది. తర్వాత కన్ఫర్మ్ లోన్ పైన క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అయితే మీ అప్లికేషన్ అయితే అప్లోడ్ అని ఇలా అయితే మీకు చూపిస్తుంది. తర్వాత కేవైసీ వెరిఫికేషన్ అదేవిధంగా బ్యాంక్ డీటెయిల్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ 2 ప్రాసెస్ అయితే ఉంటాయి. కేవైసీ కోసం అయితే ఇక్కడ మీకైతే డిజిలాకర్లో అయితే తీసుకెళ్తుంది. తర్వాత కింద అయితే చూసుకుంటే స్టార్ట్ కేవైసీ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మీకు డిజిలాకర్లో అయితే తీసుకెళ్తుంది. డిజిలాకర్లో ఫస్ట్ అయితే ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ అయితే వస్తుంది. ఆఫ్టర్ అయితే మీ ఆధార్ నెంబర్కు ఇక్కడ మీరు లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత సబ్మిట్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఈ కేవైసీ అయితే కంప్లీట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా సింపుల్ అయితే ఉంటుంది. ఇలా అయితే మీరు చేసుకోవచ్చు. అంటే ఈ మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెస్ అయితే మీరు చూసుకుంటే మీరు లోన్ అయితే రిటర్న్ పే చేయడానికి కావచ్చు, అదేవిధంగా మీకు లోన్ అయితే క్రెడిట్ అవ్వడానికి మీరు ఏ అకౌంట్లో క్రెడిట్ అవ్వాలో అది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నెట్ బ్యాంకింగ్ కావచ్చు, డెబిట్ కార్డ్ కూడా ఇవ్వచ్చు. నెట్ బ్యాంకింగ్ అయితే మీ బ్యాంక్ నేమ్ కావచ్చు, అకౌంట్ టైప్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాలి. తర్వాత అకౌంట్ నెంబర్ ఇవ్వాలి, ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అకౌంట్ హోల్డర్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పూర్తి డీటెయిల్స్ అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాలి. చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. ఇది మీరు కంప్లీట్ అనేది చేసుకుంటే మీకైతే మీకు మీ అకౌంట్లో అయితే వాళ్ళైతే తర్వాత అప్రూవ్ చేసిన తర్వాత మీ అకౌంట్లో అయితే వాళ్ళైతే క్రెడిట్ అయితే చేస్తారు ఆటోమేటిక్ ఈ లోన్ అయితే. తర్వాత మంత్లీ మీరు ఇక్కడ డెబిట్ అనేది మంత్లీ అయితే ఈఎంఐ మీరు చెల్లించడానికి కూడా వాళ్ళైతే ఇక్కడ మీకైతే ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది. అది కూడా సింపుల్గా అయితే ఉంటుంది. ఈ మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అనేది చేసుకున్న తర్వాత మీరు ఏ అకౌంట్ అయితే ఇస్తారో ఆ అకౌంట్లో మినిమం మీరు మంత్లీ ఎంత పే చేయాలో అంతా మీ దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది. చూసుకోవచ్చు యువర్ లోన్ ఈజ్ అప్రూవ్డ్ అండ్ సోన్ టు యువర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని చూపించారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అమౌంట్ అయితే మీ అకౌంట్లో అయితే డెబిటెడ్ అవుతుంది అని ఇక్కడ చూసుకోవచ్చు. మిగతా ప్రాసెస్ కూడా ఉంటుంది. అదేవిధంగా మినిమం అయితే సివిల్ స్కోర్ మంచిగా ఉంటేనే మీకు అయితే ఇక్కడ లోన్ అయితే అప్రూవ్ అవుతుంది. అదొకటి అయితే మీరు గమనించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.